సార్ సిఏ గారిని కలవాలి. సార్ కొంచెం బిజీగా ఉన్నారు. ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే ఎవడో దారుణంగా ఏడిపిస్తున్నాడండి. ఇంకా ఏ పాప సారు చాలా పెద్ద తలనొప్పిలో ఉన్నారు. మీరు తర్వాత రండి, వెళ్ళండి. అది కాదు మా సార్, అమ్మాయి ఒకసారి- కాలేజ్కి వెళ్ళి వారం రోజులు అవుతుందండి. వెళ్ళాలంటే భయపడుతుంది. ఇంత కేర్లెస్ గా ఉన్నారేంటి? ఇదే మీ ఇంట్లో ఆడపిల్లకి జరిగితే ఇంత ఈజీగా తీసుకుంటారా? అది కాదు సార్. యాదగిరి గారు సార్ ప్రాబ్లం ఏంటమ్మా? సార్ 2 days బ్యాక్ మా వీధిలో ఒకడు నాతో మిస్బిహేవ్ చేశాడు సార్. అర్థమైందమ్మా. రఫీక్ సార్ దగ్గరుండి నువ్వే కొంచెం. ఎస్ సార్. పదండి. వచ్చిన ఫుటేజ్ మొత్తం ఇదేనా? అవును సార్, ఇదే. ఈ రోడ్లోనేనా? ఆ జంక్షన్ లో సార్. ఏ టైంకి వస్తుంటాడు? ట్యూషన్ టైం కల్లా వస్తాడు సార్. రోజు ఏడిపిస్తున్నాడా? అవును సార్. సరే, నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఏంటి సార్ ఇది? అమ్మాయిని ఒక్కదాన్ని ఎలా పంపిస్తాం? వెంకట్, నువ్వు వెళ్ళి రోడ్ కార్నర్లో నిలబడు. సురేష్, అమ్మాయికి 10 feet దూరంలో ఉండు. మీరేం భయపడకండి సార్, మేము చూసుకుంటాం. కంగారు పడకమ్మా, వెళ్ళు. మీరు కూర్చోండి. ఓకే సార్. ఏయ్, నా కోసమే వెయిట్ చేస్తున్నావు కదా? థు, ఏంటే 2 రోజుల నుంచి కనిపించట్లేదు? రఫీక్, ఊర్లో కిడ్నాపులు చేసేది ఈ అమ్మాయిని ఏడిపించేవాడు ఒక్కడే సార్. సార్ ఎక్కడికి పోయావే? నువ్వు సరిగ్గా చూసావా? హరీషో, ఎస్ సార్, కన్ఫర్మ్ గా వాడే. నువ్వు అక్కడే ఉండు. డోంట్ మిస్ హిమ్. నేను బయలుదేరుతున్నా. నీ మీద మోజు పడ్డానే. మొన్నిచ్చిన టచ్ నచ్చలేదా? మర్యాదగా ఒప్పుకో. అమ్మా, నాకు ఆ గన్ను కావాలి. సార్ సార్ ప్లీజ్ ఆగండి. అమ్మాయిని ఏం చేయకు ప్లీజ్. ప్లీజ్ అమ్మాయిని ఏం చేయకు.